నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టేద్దామండి. మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఈ టైంకి యష్మిత వస్తుంది, యోగా చేపిస్తుందని. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. మనం ఇంకొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ అలాగే ఆసన సాధనాలను అయితే చేద్దాము. ఇవాళ మన సాధనాలో ముఖ్యంగా షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆసనాలు బెనిఫిట్గా ఉంటాయో చూసేద్దామండి. నేను కొన్ని వార్మప్స్లో కూడా అదే చూపిస్తాను, అలాగే ఆసన సాధనాలో కూడా చూపిస్తానండి. ముందుగా మనము సుఖాసనాలో కూర్చున్నాం కాబట్టి 2 లెగ్స్ని క్రాస్ చేస్తూ మనము 2 చేతులని జోడిస్తూ ఓపెనింగ్ ప్రేయర్ అయితే చేద్దామండి. ఇవాళ మీకు ఒకవేళ ఈ ప్రేయర్ తెలుసుంటే నాతో పాటు చాంట్ చేయండి, లేదా నా తర్వాత చాంట్ చేయొచ్చు. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా 2 చేతులని ఇలా రబ్ చేస్తూ హీట్ని జనరేట్ చేయండి. మెల్లగా కళ్ళపైన పెడుతూ డార్క్నెస్ని ఫీల్ అవుతూ ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. చెప్పినట్టు ఇవాళ మన సాధనాలో ముఖ్యంగా షోల్డర్ పైన వర్క్ చేద్దామండి. నేను సుఖాసనాలో కూర్చున్నాను, మీరు కూడా సుఖాసనాలో కూర్చోవచ్చు లేదా వజ్రాసనాలో కూర్చోవచ్చు. మీకు మోకాల నొప్పులు లేకపోతే మాత్రం వజ్రాసనాలో కూర్చోండి. ఇప్పుడు మనము 2 పామ్స్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాసని వదులుతూ డౌన్. చాలా సులువుగా ఉంది కదండి. బ్రీతింగ్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసని వదులుతూ డౌన్. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. మనకి ఫ్రోజన్ షోల్డర్స్ ఉందనుకోండి, హ్యాండ్స్ ఇంతవరకే లిఫ్ట్ చేయగలుగుతాం. మొత్తం స్ట్రైట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు ఇంతవరకే లిఫ్ట్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళకు కూడా మనము రిపిటేషన్గా మనం చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. మరి ఎక్కువగా నొప్పి ఉంటే అప్పుడు అవాయిడ్ చేసి, నొప్పి లేనప్పుడు ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మనం 2 చేతులని ఇలా మనం ముందు ప్లేస్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని సైడ్స్కి, చెస్ట్ని బాగా ఓపెన్ చేయండి. ఇక్కడ మనం చెస్ట్ని ఓపెన్ చేసినప్పుడు శ్వాసని తీసుకుంటున్నాము, మళ్ళీ చేతులని దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు శ్వాసని వదలండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ట్విస్టింగ్ చేస్తున్నామండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ఇలా సెంటర్లో పెట్టండి. శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవుతూ హ్యాండ్ని ఓపెన్ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ట్విస్ట్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి, శ్వాసని వదలాలి. సెంటర్కి వచ్చినప్పుడు శ్వాసని తీసుకోండి.
మెల్లగా వజ్రాసనాలు లెగ్స్ పెయిన్ అవుతే లెగ్స్ని రిలాక్స్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయండి. జస్ట్ లెగ్స్ని ఇలా ట్యాప్ చేయటం వల్ల మనకి టెన్షన్ అనేది రిమూవ్ అవుతుంది. ఆ తర్వాత సుఖాసనాలు కూర్చోవచ్చు. ఇవాళ మన సాధనలో మనము లాస్ట్ వార్మప్ చేసినామండి. మన 2 చేతుల్లో ఉన్న ఫింగర్స్ని ఇలా భుజాల పైన ప్లేస్ చేస్తూ షోల్డర్ రొటేషన్ చేద్దామండి. చూడండి, 2 మోచేతులని జోడిస్తూ శ్వాసని తీసుకుంటూ మోచేతులని పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఇలా మనం పెద్ద పెద్ద సర్కిల్స్ని అయితే గీస్తున్నాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. సేమ్ బ్రీతింగ్ టెక్నిక్ అండి. శ్వాసని తీసుకుంటూ మోచేతులని పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. కంటిన్యూ చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు గోముఖాసన. ఈ గోముఖాసన మనం ఓన్లీ హ్యాండ్స్తోనే చేస్తున్నామండి, ఎందుకంటే షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకే. కాబట్టి నేను సుఖాసనాలో కూర్చున్నానండి. మీరు కూడా ఇదే పొజిషన్లో కూర్చుంటూ శ్వాసని తీసుకుంటూ 2 చేతులని స్ట్రెచ్ చేయండి. ఈసారి కుడి చేతిని పైన నుంచి, ఎడమ చేతిని కింద నుంచి తీసుకెళ్తూ 2 చేతులని ఇంటర్లాక్ చేస్తూ ఛాతీని బాగా ఓపెన్ చేయండి. అలాగే ముందు వైపున చూడండి. ఈసారి మనము ఎడమ చేతిని పైకి, కుడి చేతిని కింద నుంచి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఎక్కువగా షోల్డర్ మీద స్ట్రెచ్ పడుతుందండి. షోల్డర్ మొబిలిటీ పెరగటానికి, అలాగే షోల్డర్ని ఫ్లెక్సిబుల్ చేయటానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా చేయగలిగితే అంతసేపే చేయండి. ఎక్కువ స్ట్రెయిన్ పెట్టొద్దండి, లేదా పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది. ఏ పెయిన్ అయినా గుర్తుపెట్టుకోండి, పెయిన్ ఉన్నప్పుడు అస్సలు ఫిజికల్ ప్రాక్టీస్ చేయొద్దు. దాన్ని రెస్ట్ ఇచ్చి పెయిన్ తగ్గిన తర్వాత మూమెంట్స్ చేయటం వల్ల మనకి తర్వాత పెయిన్ రాకుండా ఉంటుంది. ఈ చిన్న టెక్నిక్ని గుర్తుపెట్టుకోండి. ఇదండి గోముఖాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు గరుడాసన. ఈ గరుడాసన కూడా మనం జస్ట్ సిట్టింగ్ పోస్చర్లోనే చేస్తున్నామండి. నేను హ్యాండ్స్ని ఏ పొజిషన్లో పెడుతున్నానో చూడండి. ముందుగా 2 చేతులని స్ట్రెచ్ చేయండి. ఆ తర్వాత కుడి చేతిని ముందుకి, ఆ తర్వాత ఎడమ చేతితో కుడి చేతిని ఇలా వ్రాప్ చేస్తూ 2 చేతులని జోడించండి. అలాగే ఇలా ఉంటుందండి హ్యాండ్ పొజిషన్. హ్యాండ్ పొజిషన్ని కొంచెం పైకి లిఫ్ట్ చేస్తూ పైన వైపున చూడండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ ఈసారి ముందుగా నేను ఎడమ చేతిని ప్లేస్ చేశాను, కుడి చేతితో వ్రాప్ చేయండి. చూసారు కదండి, గరుడ ఆసన మనం ఓన్లీ హ్యాండ్స్తోనే చేసామండి. ఈ ఆసన కూడా, ఈ ఆసన చేయటం వల్ల మనకి షోల్డర్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. అలాగే ఈ ఆసన చేయటం వల్ల మనము కొన్ని పాయింట్స్ పైన లింఫ్ నోడ్స్ ఉంటాయండి హ్యాండ్స్లో, లెగ్స్లో ఎక్కువగా. మనం ఇక్కడ ప్రెస్ చేయటం వల్ల యాక్టివేట్ అవుతాయి. దానివల్ల
మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఇంకెక్కువగా జరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ప్రాక్టీస్ని 2 చేతులతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి గరుడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. ఈ ఆసనాలో మనము షోల్డర్ని ఎలా మొబిలిటీ పెంచుకోవచ్చో చూపిస్తానండి. ఈ ఆసన చేయడానికి ముందుగా టేబుల్ పోస్చర్లోకి రావాలి. కాబట్టి నేను ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని క్రాస్ చేస్తూ లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చుంటున్నానండి. ఆ తర్వాత ముందుగా మోచేతులని కింద డ్రాప్ చేస్తూ 1 palm డిస్టెన్స్ని అయితే తీసుకోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. శ్వాసని వదులుతూ కుడి భుజాన్ని కింద డ్రాప్ చేస్తూ మనము మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ పైన లేదా స్ట్రైట్గా చూడటానికి ట్రై చేయండి. మెల్లగా ఈసారి ఎడమ చేతితో చేస్తాం. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ భుజాన్ని కింద డ్రాప్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయొచ్చు. చూసారు కదండి, ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు మనకి ముఖ్యంగా ఈ షోల్డర్ మీద పడుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చొని సుఖాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి బ్రాహ్మణాసనాలో ఒక చిన్న వేరియేషన్ చేశాము. వేరియేషన్లో ఎక్కువగా భుజాలలో ఎలా మొబిలిటీ పెంచాలో చూసామండి. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి షోల్డర్ స్ట్రెంథనింగ్ అవుతుంది. కాబట్టి చూసేద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి.
ముందుగా మన పొట్ట వైపున పడుకుంటామండి. 2 చేతులని భుజాల కింద ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ప్లేస్ చేయండి. అలాగే చేతులని కొంచెం సపరేట్గా కాకుండా బాడీకి దగ్గరగా పెట్టండి. శ్వాసని తీసుకుంటూ మీరు మీ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తి షోల్డర్స్ని మంచిగా రోల్ బ్యాక్ చేస్తూ పైన వైపున చూడండి. పైన కంఫర్టబుల్గా లేకపోతే స్ట్రైట్గా చూడండి, పర్లేదు. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి భుజంగాసన. భుజంగాసన చేయటం వల్ల మన షోల్డర్ స్ట్రెంథనింగ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము ఏ ఆసన చేసినా అండి అక్కడ మూమెంట్ జరుగుతుంది. మనకున్న కండరాలలో ఎక్కడ మనకి ఎక్కువగా మూమెంట్ జరుగుతుందో మనకు తెలుస్తుందండి. ఎందుకు తెలుస్తుంది అంటే యోగాలో ఉన్న గొప్పతనమే అదండి. మనము శ్వాస మీద దృష్టి పెట్టుకుంటూ స్లోగా మూమెంట్స్ చేయటం వల్ల మనకు తెలుస్తుంది. వేరే ఫిజికల్ యాక్టివిటీలో అంత అర్థం కాదండి. నడుస్తాము కానీ మనకి ఎక్కడ మూమెంట్ అవుతుందో మనం గమనించాము. కాబట్టి ఐస్ని క్లోజ్ చేస్తూ మనకి ఎక్కడ మూమెంట్ జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత కరిణి. ఈ ఆసన వల్ల మనకి షోల్డర్ స్ట్రెంథనింగ్ అవుతుంది కాబట్టి చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి మనము శవాసన పొజిషన్లోకి వెళ్తున్నానండి. ముందుగా మనం శవాసనాలో రెస్ట్ చేస్తూ చూడండి, శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. వన్స్ ఎత్తిన తర్వాత సీటుని పైకెత్తుతామండి. 2 హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మోకాలని బెండ్ చేస్తూ స్లోగా బాడీని కింద డ్రాప్ చేయొచ్చు. చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు మన కంప్లీట్ బాడీ అన్నది మన భుజాల పైన ఉంది కాబట్టి షోల్డర్ స్ట్రెంథనింగ్ అవుతుంది. కాబట్టి మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. మీకు ఒకవేళ సీటుని పైకెత్తడం కష్టంగా ఉంటే గోడకి దగ్గరగా వెళ్ళి కాళ్ళని పైకి లిఫ్ట్ పెడుతూ సీటుని మాత్రమే పైకి కిందికి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా కుదరకపోతే మనము ఈ ప్రాక్టీస్ చేసినా కూడా షోల్డర్ మీద వెయిట్ పడుతుందండి. జస్ట్ మనం శ్వాసని తీసుకుంటూ సీటుని పైకి లిఫ్ట్ చేయండి, మళ్ళీ డ్రాప్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేసినా కూడా మన భుజాలపైన వెయిట్ పడుతుంది కాబట్టి స్ట్రెంగ్తన్ అవుతుంది. మనం కలిసి ప్రాక్టీస్ని ఇంకొకసారి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత కర్ణి. ఈ ఆసనం వల్ల మనకి షోల్డర్ స్ట్రెంథనింగ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎలా పెంచుకోవాలి, మొబిలిటీ ఎలా పెంచుకోవాలి, అలాగే ఈ భాగాన్ని ఎలా స్ట్రెంథెన్ చేయొచ్చో తెలుసుకున్నాము. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.
ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, మనకి పెయిన్ ఎక్కువగా ఉంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ ఎలా పొందాలో చెప్తానండి. జస్ట్ మనము థమ్స్ని చూపించండి. ఇప్పుడు థమ్స్ని సైడ్స్కి పాయింట్ చేసేలాగా పెట్టండి. శ్వాసని తీసుకుంటూ హ్యాండ్స్ని సైడ్కి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదులుతూ మళ్ళీ సెంటర్లోకి. శ్వాసని తీసుకుంటూ సైడ్స్కి. ఇక్కడ మనము థమ్స్ అప్, థమ్స్ ఇట్లా సైడ్కి అంటున్నాను కదండి, మన షోల్డర్ మొత్తం పొజిషన్ని చేంజ్ చేస్తుందండి. చూడండి, నేను ఇప్పుడు థమ్స్ని అప్ చేశాను, అదే సైడ్కి చేశాను. ఇక్కడ టిల్ట్ అవుతుంది చూడండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.